హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము చిలుకూరు బాలస్వామి టెంపుల్ నుండి రిటర్న్ వస్తుంటే 2 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఒక మ్యూజియం ఉందండి. చాలా బాగుందండి. బయట పెద్ద ఏనుగులు, పెద్ద శివలింగం, నందీశ్వరుడు చూడండి ఎంత బాగుందో. చాలా అందంగా కనిపిస్తుందండి. ఇది మ్యూజియం అంట. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దామని వెళ్తున్నాం. లోపలికి వెళ్ళగానే నందీశ్వరుడు, శివుడు దర్శనం అయ్యింది. లోపలికి వెళ్తుంటే గురువుగారు ఉన్నారు. పైకి వెళ్ళి రండి అమ్మ అని చెప్పారు. పైకి వెళ్తున్నాం. పైన మొత్తం చీకటిగా ఉందండి. పైన మొత్తం చీకటిగా ఉందండి. లోపలికి ఎలా ఉన్నాము. చాలా బాగుంది. ఇది భలే తయారు చేస్తారు కదండి. లోపలికి వెళ్ళాం. ఈయన చూస్తుండే ఏమైనా ఉందేమోనటి, ఏమి లేదని చెప్పాడు. నేనేం కెమెరా పట్టుకుని వెళ్ళి చూడడానికి అనుకుని వెళ్ళా. డోర్ క్లోజ్ చేస్తుందండి. బయటకు వచ్చేసాం. బయటకు రాగానే 12 లింగాలు ఉన్నాయండి. జ్యోతిర్లింగాలు ఇవ్వండి. 12 జ్యోతిర్లింగ దర్శనం, దివ్య దర్శనం అని బోర్డు ఇక్కడ రాసింది. మొత్తం శివలింగాలన్నీ దర్శనం చేసుకొని అన్నీ ఒక్కటి పేర్లు చదువుకుంటూ అలా చుట్టూ ఒక రౌండ్ తిరుగుదాం అనుకొని వచ్చామండి. మొత్తం నందీశ్వరుడు, శివుడు భలే ఉంది కదండి. అంతా ఎంత బాగుందో. ఫస్ట్ టైం అండి మేము వెళ్ళడం. ఎట్లా ఉందో ఏంటో చూడటానికి వెళ్ళాం. చాలా బాగుంది. మొత్తం 12 లింగాలన్నీ దర్శనం చేసుకుంటున్నామండి. సోమవారం అవడం, శివాలయంకి వెళ్ళడం చాలా బాగుందండి. మా చిన్నోడు మొత్తం ప్రదక్షిణలు చేసేస్తాడు. చాలా బాగున్నాయండి. ఒక పేరు చదువుకుంటూ 12 లింగాల దర్శనం చేసుకుంటున్నాం. మొత్తం రౌండ్ తిరిగేసి వచ్చేసామండి. రిటర్న్లో పోవాలి, ఇటు నుంచి పోవాలి, కానీ అటు తిరిగి వచ్చామండి. మొత్తం చూడండి ఇక్కడ ఎంత బాగుందో. దేవుళ్ళందరూ అక్కడే ఉన్నారు. చూడండి నందీశ్వరుడు ఎంత పెద్ద నందీశ్వరుడు, శివలింగం చాలా పెద్దగా ఉందండి. ఎంత బాగుందండి. చూడండి ఎంత బాగా చేశారో. ఇవన్నీ భలే తయారు చేశారు. చాలా బాగుంది. మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవన్నీ పేర్లు చదువుకుంటూ వస్తున్నారు వీళ్ళిద్దరూ. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారండి. చాలా బాగుంది కదా. మా ఇద్దరికి ఒక వీడియో ఫోటో తీయని చెప్తున్నారు. తీసిన మా పెద్ద అబ్బాయి మిస్ అయ్యాడండి. ఇందులోన వాడు స్కూల్లో ఉండడం రాలేదు. ఫోటో తీయరా అంటే వీడియో తీసిండు మా చిన్నవాడు. చూడండి చాలా బాగుంది కదండి. పైన అంతా చూసుకొని కిందకు వచ్చేస్తామండి. అక్కడ దర్శనం అయ్యేసరికి 11 అయిందండి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 11:30 ఇట్లా అయిపోయింది. మంచి ఎండతో వచ్చామండి. పైన అంతా దర్శనం అయిపోయిన తర్వాత చూసినాం. చాలా బాగుందండి. ఇంకా కాసేపు ఉందాం అనుకున్నాం. ఇంకా కింద ఇదంతా ఉంది కదా, చూద్దాం అనుకుని కిందకు వచ్చినాం. అలా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ వచ్చినామండి. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదండి. మొత్తం భలేగా ఉందండి. స్క్రీన్ మీద కాకుండా నార్మల్గా బయట చూస్తే, లైవ్లో చూస్తే చాలా బాగుందండి. ఎంత బాగా చేశారంటే భలే అందంగా తయారు చేశారండి. చాలా బాగుంది. ఇది చూడండి. ఇది ఓపెన్ అండి. ఓపెన్ డోర్. ఇది ఇట్లా రావాలి లోపలికి. ఒక గురువుగారు ఉన్నారు కదా, ఆ గురువుగారు మొత్తం వచ్చిన వాళ్ళకి దేవుళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు ఆయన కూడా. ఇందులో ఒక విషయం కూడా చెప్పాడు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడుకని. సూర్య భగవాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంతా అక్కడ ఎక్స్ప్లెయిన్ వాళ్ళు వింటున్నారు. మా పెద్ద చిన్నోడు, మా ఆయన. నేనేం మొత్తం వీడియో తీస్తున్నా. చూడడానికి చాలా బాగుంది కదా అనేసి. ఎంత బాగుందో తెలియదండి.
ఇక్కడ అలాగా 1 గంట 2 గంటలు ఇలా ఉందామని అనుకున్నాం, కానీ కుదరలేదు. మొత్తం వీడియో తీసిన ఎక్స్ప్లెయిన్ చేద్దామని. చాలా బాగుంది కదండి. చూడండి, అమ్మవారు దుర్గాదేవి చిన్న చిన్న బొమ్మలు భలే తయారు చేశారండి. ఎంత బాగుందో చూడడానికి, చాలా ముచ్చటగా ఉంది. భలే ఉంది కదండి. వీటి పేర్లు అన్నీ రాశారండి. ఇక్కడ మనం అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. భలే చేశారండి అంతా. ఈ ఫోన్లో ఇట్లా టీవీలో ఇట్లా చూసే కంట డైరెక్ట్గా లైవ్లో చూస్తే చాలా బాగుందండి. దీనికంటే చాలా అందంగా కనిపిస్తుంది. చిలుకూరు బాలస్వామి టెంపుల్కి వచ్చేటప్పుడు దర్శనం చేసుకోండి. ఇక్కడ చాలా బాగుంది. వీడియో తీయడానికి పర్మిషన్ ఇస్తారో ఇయ్యరో ఏమో అనుకొని వచ్చాను లోపలికి. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నేను ఇలా వీడియో తీసుకుంటున్నా. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ కూర్చొని ఉన్నారు, టీ తాగుతున్నారు. చాలా బాగుంది కదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, ఈ వీడియో చేస్తున్నారు వదిలేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మొత్తం వీడియో తీయడానికి కుదరలేదు, ఇంతవరకు చూపించామండి వీలైనంత వరకు. బాయ్ అండి.